మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు మనల్ని గూర్చి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. అదేదనగా మనము సంతోషించాలి అని ఆయన కోరుకుంటున్నారు. మరియు సంతోషం మాత్రము కాదు కానీ పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారు. మనం ఏడుస్తూ ఉంటే, మనం దుఃఖిస్తూ ఉంటే, అపజయాల పాలైతే, మనము ఓటములతో నిలిచిపోతే, మనం అనుకున్నది సాధించలేక నిలిచిపోతే వాటన్నిటిని చూసి ఆయన సంతోషించేవాడు కాదు కానీ మనము సంతోషంగా ఉండాలని ఆయన కోరుకునేవాడు. మనము అనారోగ్యంలోనూ, ఎన్నికలేని వారం గాను, తిరస్కారముతో, తృణీకారముతో త్రోయబడిన వారు గాను, నెట్టబడిన వారు గాను మిగిలిపోయి బాధపడుతూ కుమిలిపోతూ ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు. మనము సంతోషంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నవాడు. మన సంతోషాన్ని కోరుకునేటువంటి మన నిజమైనటువంటి దేవుడు. ఆయన అంటారు, మీరు సంతోషం మాత్రం పొందుకోవడం కాదు కానీ మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. ఏదో వివాహం జరిగితేనో, లేదా అనుకున్న గవర్నమెంట్ జాబ్ వస్తేనో, లేదా సంతానం కలిగితేనో, లేదా ఒక గృహాన్ని కట్టుకుంటేనో, లేదా అప్పుల సమస్య నుంచి విడుదల పొందితేనో, లేదా విదేశాల్లో చదువుకోవడానికి వీసా దొరికితేనో, విదేశాలకు వెళ్ళడానికి అనుమతి అందితేనో, చదువులో ఉన్నతంగా రాణించడమో, ఇలా భౌతికపరమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండడం మట్టుకు కాదు కానీ మనం ఆ సాధారణమైనటువంటి సంతోషాన్ని కంటే ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైన, పరిపూర్ణమైనటువంటి సంతోషం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం అనుకున్నది ఏది కూడా ఈ భూలోకంలో భౌతికంగా మనకి పరిపూర్ణ సంతోషాన్ని కలుగ చేయదు. అది ఏదైనా సరే, ₹1 10 కోట్లు దాచుకున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని కోట్లు ఉన్నా, లేదా శ్రేష్టమైన ప్రభుత్వ ఉద్యోగమే వచ్చినా, లేదా ఉన్నతమైనటువంటి చదువులను చదివినా, లేదా విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నా, లేదా ఎన్ని బంగ్లాలు కలిగి ఉన్నా, ఎన్ని అంతస్తులు కలిగి ఉన్నా, ఎన్ని భోగభాగ్యాలు కలిగి ఉన్నా, అవి మాత్రం పరిపూర్ణ సంతోషాన్ని కలుగు చేయవు. వాటి వలన కలిగేటువంటి సంతోషము తాత్కాలికమైనది, కొద్ది కాలము మాత్రమే ఉండేది. ప్రభు అంటున్నారు, మీరు సంపూర్ణమైన, పరిపూర్ణమైన సంతోషం పొందాలని నేను కోరుకుంటున్నానయ్యా అని ఆయన అంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన సంతోషాన్ని కోరుకునేవారు చాలా తక్కువ ఉంటారు. ఒకవేళ నిజంగా అటువంటి వారు ఉన్నా, మనం అంతకంతకు ఎదుగుతూ ఉంటే మన సంతోషాన్ని కోరుకునేవారు కూడా ఈర్ష్యపడతారు, అసూయపడతారు. అయితే మన ప్రభు మాత్రం పరిపూర్ణమైన సంతోషాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషం మనకి ఎలా దక్కుతుంది? అది కూడా ఆయన చెప్తేనే కదా మనకు తెలుస్తుంది. ఒకవేళ అది ఆయన మనకు తెలియచేయకపోతే ఆ పరిపూర్ణ సంతోషాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం? ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది, లేదా ఒక శ్రేష్టమైనటువంటి సింహాసనం ఉంది, లేదా ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థానం ఉన్నది. అక్కడ నీ ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళడానికి మార్గాన్ని చెప్తేనే కదా మనం వెళ్ళగలుగుతాం. ప్రభు కూడా మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటూ ఆ పరిపూర్ణ సంతోషాన్ని మనం కలిగి ఉండడానికి ఒక మార్గాన్ని, శ్రేష్టమైనటువంటి మార్గాన్ని మనకు తెలియచేస్తున్నారు. అదేదనగా ఆ క్రింద వచనాల్లో మనం చూస్తాం, 11 నుండి క్రిందకు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడును లేడు. చూసారా, ఆయన అంటున్నారు, మనం ఒకరినొకరు ప్రేమించుకోవడంలోనే పరిపూర్ణ సంతోషము దాగి ఉన్నది అని ఆయన యొక్క సంతోష మర్మమును మనకు తెలియచేస్తున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యతను మనం కలిగి ఉండాలని, సహోదర ప్రేమ కలిగి ఉండాలని, ఆత్మీయ బంధము కలిగి ఉండాలని, మనందరం ఒక శరీరం అని గుర్తించాలని, క్రీస్తు కొరకు పనిచేసినటువంటి సాధనాలమని, మనందరం ఒకటే అని గుర్తించాలని ఆయన కోరుకుంటున్నారు. నేడు మనం చూస్తూ ఉంటే ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య, ఈ పరిచర్యకు ఆ పరిచర్యకు, ఆ సహవాసానికి ఈ సహవాసానికి, ఈ సంఘస్థుల్లో ఉన్న విశ్వాసులకి ఆ సంఘస్థుల్లో ఉన్న విశ్వాసులకి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఆ ప్రాంతంలో ఉన్న వారికి, ఇలా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. ఎట్టకేలకు వీరందరూ క్రీస్తును అంగీకరించిన వారే, యేసును ఎరిగిన వారే, యేసు నామాన్ని స్మరిస్తున్న వారే. కానీ వీరిలో కొదువైనది ఏదనగా ప్రేమ. ఆ ప్రేమ కొదువట చేతయే వారిలో సంతోషము పరిపూర్ణమవుట
లేదు. వారు ఎంత సంపాదించినా, వారు ఎన్ని కూర్చుకున్నా, ఎన్ని దేశాలకు వెళ్ళినా, ఎన్ని వైభవాలు కలిగి ఉన్నా, ఎన్ని సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నా వారికి మాత్రము సంతోషం హృదయంలో నుండి రావట్లేదు. కేవలం వారు ప్రేమ లేని వారుగా నిలిచిపోవట చేతియే. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీలో ఏదో కొదువైనది, నిజంగా దేవునిలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాను అనేటువంటి భావం మీకు కలిగినదా? వెంటనే మోకరించి, ప్రభువా, నేను ఎవరి మీదనైనా కోపంగా ఉన్నానా? ఎవరి మీదనైనా నేను ద్వేషం కలిగి ఉన్నానా? ఎవరినైనా నేను తిరస్కరించి బాధ పెట్టానా అని మనం ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టినప్పుడు ఆయన మనకు తెలియచేస్తారు. కనుక మనం ఎవరితో అయితే అసమాధానంగా ఉన్నామో వారితో సమాధానపడి వారిని మనం ప్రేమిస్తూ ఉంటే మనము నిజమైనటువంటి క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని అనుభవించగలుగుతాం. ఇది క్రీస్తు యొక్క సంతోష మర్మము. ఆయన సంతోషమును గురించి ఒక మర్మము మన కనులెదుటే ఉంచి దానిని మరుగుగా దాచి ఉంచినట్లుగా ఉంచారు. అది ప్రేమలో దాగి ఉంది. ప్రేమను గురించి మనం విన్నాం, ప్రేమించాలని మనకు తెలుసు. అయితే ప్రేమించుట చేత మన సంతోషం పరిపూర్ణమవుతుంది అన్న సంగతిని మనము ధ్యానించినప్పుడు క్రీస్తు యొక్క మనస్సు ఎంత మన కొరకు దాచబడి ఉన్నదో, ఆయన నిధి ఎంత లోతుగా ఉన్నదో, ఎంత తవ్వితే ఎంత ధనం మన కొరకు ఆత్మధనం పొందుకోగలుగుతామో అన్న సంగతిని మనం గ్రహించగలుగుతాం. ఈ లేఖనములో మనం చూసినప్పుడు దేవుడు తన శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ద్వేషం కలిగి అస్సలు ఉండదు. మీరు ఎప్పుడైతే మీరు ద్వేషం కలిగి ఉంటారో మీ హృదయంలో సంతోషం ఉండదు. మీకంటే ఎక్కువగా ఎదుగుతున్న వారిని చూసి అసూయపడవద్దు. మీకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిని చూసి అసూయపడద్దు. మీకంటే ఆనందంగా ఉన్న వారిని చూసి అసూయపడద్దు. మీకు లేనిది ఎదుటి వారు కలిగి ఉన్నప్పుడు వారిని చూసి అసూయపడద్దు. మీరు ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉండండి. నా చిత్తము లేకుండా ఏది జరగదు అన్న సంగతిని మీరు గుర్తించండి అని ప్రభు సెలవిస్తుండగా, మనం సహవాసంలో ఉండగా అందరితో ఐక్యత, పరిచర్యలో ఉండగా అందరితో ఐక్యత, ప్రయాణాల్లో ఉన్న అందరితో ఐక్యత. ఈ దేశం కాదు వేరే దేశమైనా, ఈ ప్రాంతం కాదు వేరే ప్రాంతమైనా, ఈ రాష్ట్రం కాదు వేరే రాష్ట్రమైనా, ఈ భాష కాదు వేరొక భాష అయినా, ఈ జాతి కాదు వేరొక జాతి అయినా, ఎక్కడైనా మనం అందరం ఒకటే అని అందరితో ఐక్యభావం కలిగి సమాధానముగాను మనము ప్రేమగాను ఉన్నట్లయితే మనలో సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం ఈ భూమి మీదనే. నేడు మనం చూస్తూ ఉన్నట్లయితే అనేకులు ధనం ఉన్నవారితోనే ఐక్యత కలిగి ఉంటారు, వారి కులస్తులతోనే ఐక్యత కలిగి ఉంటారు, వారి యొక్క వర్గానికి సమతూగు వారితోనే ఐక్యత కలిగి ఉంటారు, వారి యొక్క ఎత్తుకు తగిన వారితోనే ఐక్యత కలిగి ఉంటారు, వారి యొక్క స్థాయికి తగిన వారితోనే ఐక్యత కలిగి ఉంటారు. అటువంటి వారిని ప్రేమిస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మీ చుట్టూ ఉన్న వారు ఎవరైనా వారిని ప్రేమించండి. మరికొందరు సంఘములో బీదలు ఉంటే ఆ సంఘానికి వెళ్ళరు. మరికొందరు బాగా ధనవంతులు ఉన్న సంఘాలు ఏమున్నాయని వెతుక్కొని వెళ్తారు. మరికొందరు ధనం ఉన్న వారి యొక్క మాటలు మాత్రమే వింటారు, బీదల యొక్క మాటలను వినరు, వారి యొక్క ప్రార్థన అవసరతను పట్టించుకోరు. మరికొందరు ధనం ఉన్న వారి గృహాలకే వెళ్తారు, వారిని మాత్రమే దర్శిస్తారు. మరికొందరు పేరు ప్రఖ్యాత కీర్తి పలుకుబడి ఉన్న వారిని దర్శిస్తారు. అటువంటి వారితోనే ప్రేమ కలిగి ఉంటారు, వారికే అతిథి మర్యాదలు చేస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మనందరం ఒక్కటే, మనందరం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మనందరం ఒకరినొకరు సహించుకోవాలి, మనందరం ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, మనందరము ఒకటే శరీరమై ఉన్నామని గుర్తించాలి. ఇది క్రీస్తు శరీరమని మనం ఆత్మీయ స్పృహ కలిగి ఉండాలి. ఒకవేళ విభేదాలు కలిగి ద్వేషాలతోనూ కక్షలతోనూ ఈర్ష్యలతోనూ కోపాలతోనూ దేవుని యొక్క పనిని ఆటంకం కలిగిస్తూ దేవుని పరిచర్యకు అడ్డంకులుగా నిలబడితే, ఆటంకాలు కలిగిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన తన శరీరాన్ని పాడు చేసినటువంటి ప్రతి రోగాన్ని, ప్రతి కణితను, ప్రతి ఒక్క అణువును సూక్ష్మంగా పరిశీలించి దానిని ఆ శరీరంలో నుండి వేరు చేస్తాడు, అగ్నిలో వేసి కాల్చివేస్తాడు. కనుక మనందరము చెయ్యి చేస్తున్న పనిని చూచి కాలు అసహించుకొనక, కాళ్ళు చేస్తున్న పనిని చూచి కన్ను అసహించుకొనక, హృదయము చేస్తున్నటువంటి పనిని చూచి చెయ్యి అసహించుకొనక, ఎవరి మార్గములో ఎవరికి దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వారు దేవుని పని చేస్తున్నారనేటువంటి భావముతో ఐక్యత కలిగి దేవుని చిత్తానుసారంగా క్రమంగా ఈ అవయవం ఉన్నదా లేదనేటువంటి ఒక్క దృష్టి మాత్రం మనకు కలిగి ఉండి ఆ విధంగా మనందరం ఐక్యత కలిగి జీవించిన ఎడల దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. క్రమము తప్పిన వారితోనూ అక్రమము చేయు వారితోనూ మనం జాగ్రత్తగా ఉండి వారు క్రీస్తు శరీరం కాదు అన్న సంగతిని గుర్తించి వారితో సమాధానము కలిగి మనం ప్రేమిస్తూ క్రీస్తు శరీరంలో అంటు కట్టవలసిన వారమై ఉన్నాము. కనుక ఐక్యతతోనూ సమాధానముతోనూ ప్రేమతోనూ మనము దేవునిలో ఉన్నటువంటి నిజమైన సంతోషాన్ని పొందుకుందాం.
దేవుని యొక్క సంతోషాన్ని ఇతరులకు ప్రకటిస్తాం, చూపిస్తాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. పరిపూర్ణమైనటువంటి సంతోషం నీలో మరియు నిన్ను బట్టి తోటి వారితో కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఉన్నదని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యం ప్రతి వారు ఒకరినొకరు కలిగి చూచుకున్నట్లుగా, ఐక్యత కలిగి, సమాధానం కలిగి, సహనము కలిగి, క్షమాపణ కలిగి ఉండినట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. ఇంకా పరిపూర్ణమైన సంతోషాన్ని వారు ఈ భూమి మీద అనుభవించినట్లుగా సహాయం దయచేయండి. నీ కొరకు రోషము కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించటకు, నీ కొరకు ధైర్యంగా నిలబడే క్రైస్తవ శక్తిని మీరు వారికి అనుగ్రహించి, ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.